దైవజనులు బ్రదర్ యేసన్న గారి పరిచర్య ప్రస్థానం 1967 నుండి 2012. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజు మనం ఒక సామాన్యమైన వ్యక్తిని అసామాన్యమైన దైవజనుడిగా మార్చిన దేవుని కృపను, బ్రదర్ యేసన్న గారి పరిచర్య జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 1967 ఆగస్టు మాసం. చేతిలో బైబిల్, ఒక పాటల పుస్తకమున్న సంచిని భుజాన వేసుకుని ఇంటిని విడిచి మద్రాసు బాట పట్టారు యేసన్నగారు. అక్కడ పరిశుద్ధుల సహవాసంలో ఒక దైవజనుడి వద్ద 2 ఏళ్ల పాటు కఠిన శిక్షణ పొందారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆకలి దప్పులతో, కటిక దారిద్ర్యంలో సువార్త ప్రకటించారు. అది ఆయనను ఒక బలవంతుని చేతిలో బాణంగా మలచింది. యేసన్న గారిలోని తలాంతులను గమనించిన సీనియర్ పాస్టర్ గారు ఒకరోజు ఆయనను పిలిచి, నీవు వేరే చోటికి వెళ్లి సేవ చేసుకో అని పంపించేశారు. కనీసం ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బుల్లేని ఆ సమయంలో ఆ పాస్టర్ గారు కేవలం 10 రూపాయలు ఇచ్చారు. 10 ఏళ్ల సేవకు ఏడాదికి రూపాయి చొప్పున 10 రూపాయలు ఇచ్చారని అనుకుంటూనే ఒక దైవజనురాలి వద్దకు వెళ్లి ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు దేవుడు యెషయా 55:3 ద్వారా దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును అని ప్రవచించారు. ఆ వాగ్దానమే హోసన్నా మినిస్ట్రీస్కు పునాది అయింది. 1977లో గుంటూరు అమరావతి మార్గంలోని 14వ మైలు లేమల్లె వద్ద ఒక చిన్న పాకలో పరిచర్య ప్రారంభమైంది. విజయవాడ పాస్టర్ దేవరాజు గారు ప్రార్థన చేసి ఆయనను పంపారు. అక్కడ అనేక నిందలు, అవమానాలు. కొండకెళ్లి పుల్లలు తెచ్చుకుని వంట చేసుకునేవారు. సైకిల్ కూడా లేని రోజుల్లో గ్రామానికి వెళ్లి ప్రార్థన చేసేవారు. గుంటూరు జిన్నా టవర్ వద్ద పాతబట్టలు కొనుక్కునే స్థితి నుండి యేసయ్యా నా ప్రియా వంటి అద్భుత కీర్తనలు కన్నీళ్ల మధ్య పుట్టాయి. ఆ సమయంలో అన్నమ్మగారు, వదిన ఆయనకు ఎంతో అండగా నిలిచారు. ఒకానొక సమయంలో ఆయన తండ్రి వచ్చి ఆస్తి ఇస్తానని, పెళ్లి చేస్తానని, ఇల్లు రమ్మని కోరగా యేసన్న గారు అన్న మాటలు గుండెల్ని తాకుతాయి. నేను బలిపీఠం మీద సగం కాలిపోయాను, సగం కాలినా నేను మీకు పనికిరాను, నన్ను పూర్తిగా కాలిబూడిద అవ్వనివ్వండి అని చెప్పారు. ఆ తర్వాతే దేవుడు అద్భుతాలు మొదలుపెట్టారు. మూగవారు మాట్లాడటం, క్యాన్సర్ నయం కావటం, చనిపోయిన వారు బ్రతకటం వంటి కార్యాలతో ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది. 1979లో పాస్టర్ గ్లాడీ ఈ రాజుగారి సహకారంతో మొదటి మందిరం నిర్మించబడింది. శారదా కాలేజీ నుండి గోరంట్ల వరకు. 1985లో స్నేహితుడు ప్రసాద్ ప్రోత్సాహంతో గుంటూరు శారదా కాలేజీ వద్ద సేవ ప్రారంభమైంది. అక్కడే పౌర్ణమి రాత్రి ఉపవాస ప్రార్థనలు మొదలయ్యాయి. 1990 తుఫానులో 14వ మైలు మందిరం కూలిపోయినప్పుడు ప్రజలు నిందించిన వేళ నేను వెళ్లే మార్గం నా యేసుకే తెలియను అనే పాట పుట్టింది. ఆ శ్రమంలో నుండి 1991లో కృపామయుడా మొదటి క్యాసెట్ విడుదలయ్యింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. గోరంట్ల మందిరం నిర్మించడానికి విలిందర్ కుమార్ గారి కుమార్తెలు ఆ స్థలాన్ని కానుకగా ఇచ్చారు. దైవజనులు సౌత్ కొరియా, అమెరికా, కెనడా వంటి దేశాల్లో వాక్య పరిచర్య చేస్తూ హోసన్నా మినిస్ట్రీస్ను 160 సంఘాలు, 260 మంది సేవకుల స్థాయికి చేర్చారు. ఎలాంటి విదేశీ సహాయం లేకుండా కేవలం విశ్వాసుల సహకారంతోనే ఈ గొప్ప పరిచర్య జరిగింది. సేవను సోషల్ వర్క్తో కలపడం నాకు ఇష్టం లేదు, కేవలం ఆత్మల రక్షణే నా లక్ష్యం అని చెప్పిన ఆ మహోన్నత దైవజనుడు 2012లో తన పరిచర్యను ముగించి ప్రభు చెంతకు చేరారు. ఆయన పాటలు, సందేశాలు నేటికీ కోట్లాది మందికి ఆదరణను కలిగిస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్.